మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా కాస్త నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను ఫేస్ చేస్తున్నాడు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత గురూజీ పైన విమర్శలు రావటం ఇదే మొదటిసారి. అరవింద్ సమేత, అలవైకుంఠపురంలో సినిమాలతో త్రివిక్రమ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. కానీ ఈసారి మాత్రం మహేష్ ఒక్కడే గుంటూరు కారం సినిమా వెయిట్ ని మోయాల్సి వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్టుని ఇప్పటికే అల్లు అర్జున్తో అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఇప్పటికే 3 సినిమాలు చేసి హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ 4సారి ఎలాంటి సినిమాతో వస్తారో అని ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేలోపు త్రివిక్రమ్ ఇంకో ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడు అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు. కానీ అల్లు అర్జున్ సినిమా కన్నా ముందు త్రివిక్రమ్ మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడని టాక్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన తెరకెక్కున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఫైనల్ అయిందని సమాచారం. త్రివిక్రమ్ డైలాగ్స్ కి రవితేజ డైలాగ్ డెలివరీ తోడైతే స్క్రీన్ పైన మ్యాజిక్ చూడటం గ్యారంటీ. సినిమాలో డైలాగ్స్ పర్ఫెక్ట్ గా పేలుతాయి కాబట్టి రవితేజ త్రివిక్రమ్ కాంబినేషన్ చూడటానికి బాగుంటుంది. రవితేజ త్వరగా సినిమాలు చేసేస్తాడు కాబట్టి ఈ మూవీ కూడా స్టార్ట్ చేస్తే ఫాస్ట్ గానే కంప్లీట్ అవడం గ్యారంటీ. అయితే ఈ కలయిక అసలు నిజమా? ఒకవేళ నిజమైతే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ అవుతుంది అనేది వేచి చూడాలి.